తీసుకొచ్చే విషయంలో వైసీపీ, అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇందులో. అంటే బేసిక్గా ఒకటి, ప్రభుత్వం అడ్డుకునేటటువంటి విధానాల్లో కొత్త పోకడలకు పోయింది. అంటే ఆ రూల్స్ అదే ఇప్పుడు ఆ కంచేయడం, బారికేడ్లు, ఆ గోతులు ఈ లేకపోతే ఇంకా వచ్చి ఉండేవారు జనం అంతవరకు అడ్డుకొని. అక్కడ వాళ్ళు చేస్తున్న తప్పదే, అది వేసినా కూడా ఇంతమంది వచ్చినప్పుడు వైఫల్యం అవుతుంది కదా. అదే అంటున్నాను. అది వెయ్యకుండా ఉంటే వీళ్ళు చెప్పినట్టు, జ్యోతి చెప్పినట్టు, ఈనాడు చెప్పినట్టు, ఇప్పుడు వీళ్ళ సింపుల్ లాజిక్ ఒకటేనండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఫీల్ అవ్వాలి? సత్తెనపల్లిలో లక్షల మంది వచ్చారంటారా, లేకపోతే పిఠాపురంలో వేరే చోట జనం బాగా వచ్చారంటారా, ఇక్కడ ఎవడు రాలేదండి, ఇక్కడ వచ్చింది మన దగ్గర చూసాం కదా, నిండుగా వచ్చారు కానీ ఇది కొంచెమేనంటారా అక్కడితో పోల్చుకుంటే అని బిగిన్ అవ్వాలి సైకలాజికల్. జనం తగ్గిపోయారు అనేది లోకల్ వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఇతర ప్రాంతాల వాళ్ళు జనం రావట్లేదట అని ఫీల్ అవ్వాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే ఈ నెల్లూరు నుంచి వీళ్ళు మీడియా ప్లస్ గవర్నమెంట్ కలిపి ప్రారంభించినటువంటి కొత్త స్ట్రాటజీ, కొత్త వ్యూహం. ఏమీ లేరు అన్నటువంటిది మీడియా ద్వారా అనిపించి, తద్వారా అక్కడ జనం నిండుగా కనబడ్డా సరే అక్కడితో పోల్చుకుంటే తక్కువ అనేటటువంటి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసి ఒక కొత్త ఎత్తు. అంటే ఒక 20% అయినా ఆపగలిగారేమో, 10%, 20% వచ్చే వాళ్ళని రాకుండా. ఇంకో విషయం అంటే ఇందాక మీరు మాట్లాడిన మళ్ళీ అడ్డుగా అంటే